హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు యూనిక్ రెసిపీ చూపించబోతున్నాను. అది ఏంటి అంటే చింతక్కు పచ్చిమిర్చి చట్నీ ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది. నోటికి ఏదైనా రుచిగా తినాలనుకుంటే ఇలా ఒక రోజు చింతకు చట్నీ చేసుకుని పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెల రోజులు కూడా నిలువ పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని బయట అయితే ఒక వారం వరకు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కానీ ముందుగా ఒక 2 వెల్లుల్లి, కారం ఉండవి పచ్చిమిర్చి, తర్వాత ఒక టేబుల్ స్పూన్ చింతకు ఫ్రెండ్స్. వాటిని బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. గ్యాస్ ఆన్ చేసేసి చూసారు కదా వీడియోలో. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం వచ్చి చాలా సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఆయిల్ వేసేసిన తర్వాత ఆయిల్ వేడి అయిన తర్వాత చూడండి అవన్నీ జీలకర్ర వేసుకోండి. ఓకేనా? తర్వాత ముందుగా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి వచ్చేయండి ఫ్రెండ్స్. వేసేసి బాగా మగ్గించాలి ఫ్రెండ్స్. ఒక 75% మగ్గించాలి. మగ్గిన తర్వాత ఇలా చూడండి, ఇలా మగ్గింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా మగ్గించాలి బాగా. మళ్ళీ చాలా ఓవర్గా మగ్గుతుంటే ఒక 75% మగ్గితే చాలు. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇంకొక పచ్చిమిర్చి పేస్ట్ని ఎల్లిపాయలకు వేసేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకు చట్నీని వేసేసేయాలి ఫ్రెండ్స్. తాలింపులోకి వేసేసి బాగా గరిటెతో బాగా కలపాలి. ఓకేనా? ఉల్లిపాయలు అన్నీ బాగా కలిసేలాగా. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకోవడం వల్ల త్వరగా చెడిపోదు, పని రాదు. ఓకేనా? ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ టు ఆల్. సబ్స్క్రైబ్ మై ఛానల్.